రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతుంది. నిర్లక్ష్యమో రోడ్డు దుస్థితో కారణం ఏదైనా పోయేది మాత్రం ప్రాణం. ఇలాంటి ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఒక వినూత్న అడుగు వేసింది. కేవలం పోలీసులే కాకుండా రోడ్లతో సంబంధం ఉన్న 12 ప్రభుత్వ శాఖల అధికారులందరూ ఏకతాటిపైకి వచ్చి బ్లాక్ స్పాట్ పరిశీలన బస్సు యాత్ర చేపట్టారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఒక వినూత్నమైన అధ్యయనం ప్రారంభమైంది. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం, గాయపడిన వారికి చికిత్స అందించడం వంటివి చేస్తారు. కానీ ప్రమాదాలు జరగడానికి మూల కారణాలను అన్వేషించి వాటిని శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేవలం ఒక శాఖతో కాకుండా రోడ్లకు సంబంధం ఉన్న 12 వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ఏకతాటిపైకి తెచ్చి ఈ బ్లాక్ స్పాట్ పరిశీలన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్ర ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతనకొండ గ్రామం వద్ద ఉదయం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎనికేపాడు వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ పర్యటనలో అధికారులు అడుగడుగున రోడ్ల స్థితిగతులను పరిశీలించారు. ప్రధానంగా 28 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ బస్సు నిలిపి ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. కేతనకొండ, మూలపాడు, కీలేశ్వరం, జూపూడి, నిమ్రా కాలేజీ, ఇబ్రహీంపట్నం రింగు, తుమ్మలపాలెం, గుంటుపల్లి, సోరాయిపాలెం, వై జంక్షన్, ఆంధ్ర హాస్పిటల్, స్వాతి సెంటర్, కనకదుర్గ ఫ్లైఓవర్ ఎంట్రీ, పండిట్ నెహ్రూ బస్టాండు, బెన్ సర్కిల్, రామవరపాడు రింగు మరియు మహానాడు జంక్షన్ వంటి కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గత కొన్నేళ్ల గణాంకాలను విశ్లేషించారు. 2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 453 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరంతర నిఘా మరియు అవగాహన కార్యక్రమాల వల్ల 2025 నాటికి ఆ సంఖ్యను 378కి తగ్గించగలిగారు. అంటే సుమారు 75 కుటుంబాల్లో విషాదం నిండకుండా కాపాడగలిగారు. 2026లో ఈ సంఖ్యను ఇంకా కనిష్ట స్థాయికి తీసుకురావాలనేది పోలీసుల లక్ష్యం. గత 3 ఏళ్ల డేటాను పరిశీలించగా జిల్లాలో మొత్తం 123 ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని గుర్తించారు. వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చాక ప్రధాన నగరంలో ట్రాఫిక్ తగ్గినప్పటికీ వాహనాల వేగం విపరీతంగా పెరగటం వల్ల మరణాల తీవ్రత పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాత్రలో అస్త్రం అనే ప్రత్యేక నిపుణుల బృందం కూడా పాల్గొంది. వీరు ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద శాస్త్రీయంగా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. రోడ్డు మలుపులు సరిగ్గా లేకపోవటం, హెచ్చరిక బోర్డులు లేమి, రాత్రి వేళల్లో వెలుతురు సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సలహాలిచ్చారు. ఆధునిక నిఘా కెమెరాలు, స్పీడ్ గన్ల ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి ఆటోమేటిక్ చలాన్లు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాలను అరికట్టడమే కాకుండా ప్రమాదం జరిగి నిందితులు దొరకని హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులను ఆదుకోవటంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ ఇప్పటివరకు 281 మంది బాధితులకు లేదా వారి కుటుంబాలకు 2,27,50,000 రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ద్వారా అందజేశారు. ఇది బాధితులకు నైతిక మరియు ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర అని ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. అందులో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా
మున్సిపల్ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, నేషనల్ హైవే వాళ్ళందరూ కలిసి కూడా డిఎంఎండ్హెచ్ఓ అందరూ కలిసి ఒక బస్సులో ప్రయాణిస్తూ ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్ పరిశీలన చేయడం జరుగుతుంది. మొత్తం 123 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఈ 123 బ్లాక్ స్పాట్స్ని ఒక 4-5 టైమ్స్ పరిశీలించాలనేది ఆలోచన. ఇది అయిన తర్వాత కొన్ని ఇంటర్వెన్షన్స్ టేకప్ చేయబడుతుంది. నేషనల్ హైవే ఇప్పటికే మనం 10-11 బ్లాక్ స్పాట్స్ చూసాము. అక్కడ కమిటీ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కమిటీ సూచనల మేరకి ఈ బ్లాక్ స్పాట్స్లో వల్నరబిలిటీ తగ్గించి రోడ్ సేఫ్టీని పెంచాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. సో అధికార యంత్రాంగం తమ పని తను చేసుకోబోతా ఉంది. బట్ ప్రజల నుంచి కూడా కొంత స్పందన అవసరం. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 378 మంది చనిపోతే 210 మంది మోటార్ సైకిలిస్ట్ ఉన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ దాని మీద చాలా గట్టిగా పోతా ఉన్నాం. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ ప్లేసెస్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా ఆగాల్సిన అవసరం ఉంది. సో దానికి ప్రజల్ని ఒకవైపున వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి తావులేదు. కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిట్ అండ్ రన్ కేసెస్లో విజయవాడ దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2వ స్థానంలో ఉన్నాం మనం. 2,27,500,000 రూపాయలు హిట్ అండ్ రన్ కేసెస్లో బాధితులకి మనము ఇప్పించడం జరిగింది. అది మన నుంచే స్టార్ట్ అయింది వాస్తవానికి. మన తర్వాత గుజరాత్ ఇంకొక డిస్ట్రిక్ట్ టేకప్ చేసింది. మిగతా జిల్లాలు కూడా, ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలు కూడా ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ విక్టిమ్స్ హిట్ అండ్ రన్ కేసెస్లో ఇన్సూరెన్స్ రాక విక్టిమ్స్ చాలా కుటుంబాలు చిన్న పరిస్థితుల్లో ఇది ఒక సాంత్వనగా వారికి ఉంటుందన్న ఉద్దేశంతో ఇది టేకప్ చేశాము. కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మున్సిపల్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే అధికారుల సమన్వయంతో పనిచేసి రోడ్లు, మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు. రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, డెత్ జరుగుతున్నాయో అవన్నీ కూలంకుషంగా పరిశీలించి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఎట్లాగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ మనం రోడ్ని సేఫ్గా ఉండాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి. ఈ దిశలో ఎంటైర్ జిల్లా యంత్రాంగము, పోలీస్ కమిషనరు, అలాగే ఆల్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్, అటు పంచాయతీరాజ్, హెల్త్ యాజ్ ఎ టీమ్గా పనిచేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రానున్న ఒక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా మనము డిక్లేర్ చేయాలి. దానికి ఎక్కడ యాక్సిడెంట్ జరగకూడదు, యాక్సిడెంట్ జరిగిన ఎక్కడ డెత్స్ అస్సలు జరగకూడదు. దీనికోసం అడుగులు వేస్తున్నాము. దీనికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. రూల్స్ పాటించడము, హెల్మెట్ ధరించుకోవడము, అలాగే సీట్ బెల్ట్ వేసుకోవడము, ఓవర్టేక్ చేయకుండా, అట్లాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద పార్క్ చేయడము, లేదా రివర్స్కి వెళ్ళడము, ఇవన్నీ లేకుండా సేఫ్గా తిరగండి. మీరు సేఫ్గా ఉంటే నగరం సేఫ్గా ఉంటుంది, జిల్లా సేఫ్గా ఉంటుంది, స్టేట్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్స్ని సేఫ్ రోడ్గా చేద్దాం. థ్యాంక్ యూ. ప్రతి ప్రాణం విలువైనది అనే నినాదంతో సాగిన ఈ బస్సు యాత్ర కేవలం అధికారుల పర్యటనగానే మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చే ఒక బృహత్తర కార్యక్రమంగా నిలిచింది. ఈ యాత్రలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ట్రాఫిక్ డీసీపీలు షిరీన్ బేగం, సూర్యచంద్రరావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొని రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు కూడా నిర్లక్ష్య ధోరణి వీడి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఈ యాత్ర లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా లివబిలిటీ ఇండెక్స్లో చూసిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా హై పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా కొన్ని చిన్న ఇంజనీరింగ్ ఇష్యూస్ వల్ల, అలాగే టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వల్ల చాలా డెత్లు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఈరోజు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ భాగంగా నేషనల్ హైవేతో, అలాగే ఆర్ఎండ్బి వాళ్ళతో, అలాగే ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్ని తగ్గించే క్రమంగా ముందెళ్తున్నాము. సో దీని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.